హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. మేమైతే ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేసుకున్నామండి. చిక్కుడుకాయ కూర ఎట్లా అంటే మరి మా చెట్ల నుండి తెంపుకొని చేసుకున్నాం. చాలా సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం నేనైతే ఎట్లాంటి మందు అంటే స్ప్రేలు కానీ పౌడర్ కానీ ఎట్లాంటిది కూడా నేను కూరగాయ చెట్లకైతే యూజ్ చేయ. ఓన్లీ చిక్కుడు విత్తనాలు పెట్టి ఒక నీళ్లు పట్టడం తప్ప, పేనులాగా వస్తే కొంచెం పొయ్యిలో బూడిది చల్లిన తప్ప అంతకంటే ఎక్కువ నేనైతే ఏమీ చల్లలేదు. నేనైతే ఇప్పుడు చిక్కుడుకాయలు, మా చిక్కుడుకాయ చెట్టుకి చిక్కుడుకాయలు చూడండి, ఇట్లా చిక్కుడుకాయలు తెంపుకొని అయితే చుంచుకొని ఫ్రెష్గా అప్పుడు చెట్ల మీదకి వెళ్ళి తెంపుకొని అప్పుడే వండుకొని తింటే చాలా సూపర్ ఉంటుందండి కూర. ఇదైతే నేనైతే ఆ కూర అనేది చేసిన, మీకు ఎట్లా చేసినా చూపిస్తే చూడండి. దీనికైతే ఒక పచ్చిమిరపకాయలు అయితే ముక్క మిర్చి పట్టుకోవాలి, బెత్తగా కాకుండా. ఈ పచ్చిమిరపకాయలు పోపు వేసుకొని పచ్చిమిరము అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకొని వీటిని మంచిగా పచ్చివాసన పోయేదాకా మిరాని గొలియాలి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను ముక్కలు చేసుకొని వేసుకొని దీనిలో కొంచెం పచ్చి కొత్తిమీరకు మెంతాకు తప్ప నేను ఎటువంటి పౌడర్లు, కొత్తిమీర పొడి, మసాలా కానీ ఎట్లాంటిది వేయలేదు. ఇట్లా వండుకుంటేనే ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ఇట్లా కాకుండా మనం టమాటాలు వేసి వండుకోవచ్చు, ఇట్లా వట్టిగా వండుకోవచ్చు. కొందరు ఉడకబెట్టకుండా కూడా వండుతారు. నేను ఫస్ట్ అయితే కుక్కర్లో ఉడకబెట్టుకున్నా. కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఉడకబెట్టుకొని నేనైతే అట్లా వండిన. ఈసారి ఎట్లా వండినా కూడా టేస్టే ఉంటుంది. నేనైతే మంచిగా గింజలు ఉడకాలి కనుక నేనైతే కొంచెం గింజలు అంటేనే నాకు ఇష్టం చిక్కుడుకాయ కూర. అందుకే నేను గింజలు తెంపిన కనుక అవి కొంచెం ఉడకాలని నేను కుక్కర్లో 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకనిచ్చి పోపు వేసుకొని ఈ చిక్కుడు గింజలు, కారం, ఉల్లిగడ్డ అవన్నీ పోపులో ఉడికిన తర్వాత ఈ చిక్కుడు గింజలు వేసుకొని అయితే చిక్కుడుకాయలు వేసి కూర అనేది చేసిన. ఇట్లా చేయడం ఎంతమందికి ఇష్టం, ఇట్లా ఎంతమంది చేస్తారో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మేము చేసింది ఎట్లుందో కూడా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే, మనకి ఈ కూర ఉడికిన తర్వాత కొంచెం మనకు లైట్గా అప్పుడు నేను మిరంలో కొంచెం వేసి పట్టిన కారంలో ఉప్పు అది సరిపోలేదు అనుకుంటే ఇంక కొంచెం అయితే వేసుకొని రుచి చూసుకొని దింపేసుకోవడమే. ఉంటే ఇంకా కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా అప్పుడే వేసిన కనుక వేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.